నవనాథ్ ఎన్సియన్ ప్రేక్షకులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రాఖీ పండుగ వేడుకలు. రక్షాబంధన్ సందర్భంగా కిటకిటలాడిన మార్కెట్. ప్రయాణికులతో రద్దీగా ఆర్మూర్ బస్టాండ్. వినూత్నంగా రాఖీ పండుగకు శ్రీకారం చుట్టిన ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ. వాహనదారులకు రాఖీ కట్టి హెల్మెట్పై అవగాహన. శ్రావణ సోమవారం సందర్భంగా సిద్దులగుట్టపై బార్లు తీరిన భక్తులు. ఘనంగా స్వామివారికి అభిషేకం, పల్లకీ సేవ. రుణమాఫీ కోసం కదం తొక్కుతున్న రైతులు. దేగాం దక్కాన్ గ్రామీణ బ్యాంకు ఎదుట రైతుల ధర్నా. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుల డిమాండ్. 24వ తేదీన భవిష్యత్ కార్యాచరణ. అన్నా చెల్లెళ్ల ప్రేమకు ప్రతిరూపమైన రాఖీ పండుగను ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ఇళ్లకు వెళ్లి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ప్రతి ఏడాది మహిళలు రక్షాబంధన్ నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని కొనియాడారు. దేశవాసులందరూ కూడా అత్యంత వైభవంగా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెల మధ్య జరిగేటువంటి అనోన్యమైనటువంటి సందర్భంలో భాగంగా ఈ యొక్క రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఈరోజు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరియు దేశవ్యాప్తంగా ఎక్కడ మనకు సంబంధించిన అక్క చెల్లెలు ఎక్కడైనా ఉన్నా సరే వారి సొంత ఇంటికి వచ్చేసి వారి యొక్క అన్నయ్యలకు, తమ్ములకు రక్షాబంధన్ కట్టేసి నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమందరం కలిసి కూడా దేశానికి రక్ష అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్టపై గల శివాలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు ఆలయంలో బార్లు తీరి ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కండేయ మందిరంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని జంజరాల పండుగను నిర్వహించారు. ఆలయంలో యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించి జంజరాలను అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్కండేయ మందిరంలో రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జంజరాల పూజ చేసి సంఘం సభ్యులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం మార్కండేయ మందిర ఆవరణలో 3వ తరఫా పద్మశాలి సంఘం నిర్మాణానికి సంఘం సభ్యులు స్థలాన్ని పరిశీలించారు. మార్కండేయ మందిరానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఐడియా సాగర్ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఈరవత్రి రాజశేఖర్, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. మనిషి రక్ష అనేది రక్షాబంధన్ కార్యక్రమానికి, అన్నా చెల్లెల అనుబంధానికి, మిత్రుల యొక్క అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం తరఫు నుంచి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించింది. మా యొక్క ఐక్యత మరియు మా యొక్క ప్రేమను చాటుకోవడానికి అధ్యక్షులైనటువంటి శ్రీ అమ్మల శ్రీనివాస్ గారు, కార్యదర్శి ధనపురం సంతోష్ గారికి, తరఫా అధ్యక్షులైనటువంటి శ్రీ చిట్ల వెంకటేష్ గారికి, తరఫా అధ్యక్షులు పెద్దలకు మరియు నా యొక్క దానికి విద్యాసాగర్ ముందుండి అందరి సహకారాలు మరియు ప్రభుత్వ సహకారాలు తీసుకొని నడిపించి ఒక విధంగా తీర్చిదిద్దారు. ఇక్కడ కోర్టు విడుదలేదు. ఇప్పుడు మేము ఏమైతే అనుకుంటామో ఈ మొదటి శ్రావణ మాసంలో సోమవారం అయిపోయింది. వచ్చే సోమవారం నుండి
ఒక్కొక్కరు శివాలయంలో ఈ ప్రసాద దాతగా పేరు రాయించుకోవాలా, అది కంటిన్యూ ఫస్ట్ నా పెడితే ఓకే, లేదంటే కంటిన్యూగా 1 తరఫా 2 తరఫా 3 తరఫా పెడతా ఉంటే వాళ్ళందరినీ చేసి ప్రతి సోమవారం ఇక్కడ ప్రసాద దాతగా ఉంటే వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది అనుకుంటున్నా. ఇంటి కార్యక్రమాలకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించిన అందరికీ సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు. కాబట్టి మనం విద్యాసాగర్ గారిని కన్వీనర్ ఎన్నుకున్న తర్వాత కాకాని ఆధ్వర్యంలో ఈ జాలిని నిర్వహించాలని చెప్పేసి అనగానే వారి కొడుకుతో మాట్లాడి మరియు దానికి సపోర్ట్గా మా మాజీ కౌన్సిలర్ గుద్దెటి రమేష్ గారు కూడా ఒక 1000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే ఎందుకంటే వారికి మన కుక్కల విద్యాసాగర్ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉంటాయని చెప్పేసి కూడా మరీ ప్రార్థిస్తూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతు రుణ విముక్తి కార్యాచరణ సమితి సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ శివార్లోని ఫంక్షన్ హాల్లో రైతు రుణ విముక్తి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని, రైతులకు రుణమాఫీ సరిగ్గా రావటం లేదని, రైతు భరోసా, పంటలకు మద్దతు ధర, 500 రూపాయల బోనస్, ధరణి సమస్యలు ఏవీ పరిష్కారం కాలేవని అన్నారు. ప్రభుత్వం తలపెట్టిన రుణమాఫీ కేవలం 40% మందికి అయ్యాయని, ఇంకా 60% మందికి రుణాలు మాఫీ కాలేదని తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ నెల 24వ తేదీన ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు లింగారెడ్డి, ప్రభాకర్, భూమారెడ్డి, చిన్నారెడ్డి, గంగారాం, శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రెడ్డి, భాస్కర్, ప్రతాప్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు. రుణమాఫీ చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అలాగే రైతు భరోసా ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చిండో 7,000 రూపాయలు ఎకరానికి రైతు భరోసా కూడా ఈ వర్షాకాలం పంటకు ఇవ్వలేదు. ఇంకా విధి విధానాలు రూపొందిస్తామని అంటున్నారు. విధి విధానాలు రూపొందించే వరకు పాత పద్ధతులనే గత ప్రభుత్వం ఇచ్చినట్లే 5,000 కాడికైనా కానీ రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి మా భవిష్యత్ కార్యాచరణ వచ్చే 24వ తారీఖు నాడు ఇదే మైత్రి ఫంక్షన్ హాల్లో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఖరీఫ్ సీజన్ పూర్తయింది. ఈ వెలుగులో 2 లక్షల రూపాయల రుణమాఫీ 40% మంది కూడా రాలేదు. తెలంగాణ అంతా ఒకటి, ఆర్మూరు ప్రాంత రెవెన్యూ డివిజన్ ఒకటి. ఎందుకంటే 1,70,000 మామూలు 70,000 లక్ష రూపాయల రుణాలు ఉన్నాయి. కానీ ఆర్మూరు రెవెన్యూ డివిజన్ లో 2 లక్షల పైన ఉన్న వాళ్ళు 60% ఉన్నారనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈ ప్రాంతంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు చాలా మందికి. అందులో పెట్టిన 32 రకాల కొర్రీల్ని ఈ రోజు చూస్తే 60 మందికి 160 మందికి రుణమాఫీ. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వినూత్నంగా రాఖీ పండుగను నిర్వహించారు. జర్నలిస్టు కాలనీ వద్ద వాహనదారులకు హెల్మెట్లు ధరించాలని అవగాహన కల్పిస్తూ యువతులతో రాఖీలు కట్టించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అంజమ్మ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, సురక్షితంగా వాహనాలు నడపాలని అన్నారు. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు చేపట్టిన కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. అనంతరం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, శంకర్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజులు మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల వాహనదారులకు ప్రాణాపాయం తప్పుతుందని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో రాఖీలు కట్టి హెల్మెట్పై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఇందుకు సహకరించిన పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గంగాధర్, జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. హెల్మెట్ లేకుండా ఈ ప్రాంతంలో ప్రయాణాలు చేస్తున్న వాహనదారులు వారికి అవగాహన కల్పించడం కోసం కాలనీ మహిళలతో రాఖీలు కట్టిస్తూ మరి హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ఉంటుంది, ధరించకపోతే ఏ విధంగా ఉంటుందని వారికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తూ ఈరోజు రాఖీ బంధన్ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. హెల్మెట్ పెట్టిస్తూ ప్రతి ఒక్కరికి రాఖీ కట్టడం జరిగింది. ఈ రకంగా మేము ఈ పండుగ సందర్భంగా వారికి ప్రజలందరూ కూడా అవగాహన కలగాలని, ముఖ్యంగా ఈ ఆర్మూర్ పోలీస్ వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. దీనికి మా కాలనీ వాసులందరూ కూడా, ఆలయ కమిటీ, అభివృద్ధి కమిటీ ప్రతినిధులందరూ వచ్చి పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. మీరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు
మీ కుటుంబ సభ్యుల్ని చూసుకొని మళ్ళా వచ్చి మీ కుటుంబ సభ్యుల్ని సంతోషంగా చూసుకోవడానికే ఈరోజు ఈ హెల్మెట్ విధానం ఖచ్చితంగా ఈ రోజు నుంచి అవగాహన అయింది. దీన్ని అవగాహన చేయడానికి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి రాఖీ కడుతూ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళాలా. ఆ ట్రిపుల్ రైడ్ని కూడా మేము వాళ్ళు పిల్లలను కూడా మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. ట్రిపుల్ రైడ్ వెళ్ళొద్దని, ఎవరైనా బండి మీద వెళ్ళినప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకొనే వెళ్ళాలి. ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఎవరైనా స్టూడెంట్స్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళాలని మేము సూచిస్తున్నాం. ఆలూరు మండలంలోని దేగాం గ్రామంలో దక్కన్ గ్రామీణ బ్యాంక్ ఎదుట రుణమాఫీ రాలేదని రైతులు ధర్నా నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ రైతులకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీ రైతులందరికీ వర్తింప చేయాలని, బ్యాంక్ అధికారులు సైతం సకాలంలో రైతుల లిస్టులు పంపించాలని అన్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేస్తాను, మీరు బ్యాంకుకు వెళ్ళి రైతులందరూ డిసెంబర్ 9 లోపల రుణాలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా ఈ భారతదేశంలో రైతులే భారతదేశానికి వెన్నెముక. రైతులు తన పంట రుణాల కోసమని రుణాలు తీసుకున్నారు. మరియు ఆ రోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడి హోదాలో రైతులకు హామీ ఇచ్చాడో ఆ హామీల్ని మేము నెరవేర్చమని శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్నాం ఈ బ్యాంకు ముంగట. అదేవిధంగా ఈ బ్యాంకులో 3 గ్రామాలకు కలిసి 725 క్రాప్ లోన్లు ఇస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో 245 మాత్రమే రుణమాఫీ జరిగింది. మరి ఇంకా మిగతా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాము. రాఖీ పండుగ దృష్ట్యా ప్రయాణికులతో ఆర్మూర్ బస్టాండ్ ప్రాంగణమంతా రద్దీగా మారింది. ప్రయాణికులకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్టీసీ డీఎం రవికుమార్ మాట్లాడుతూ రాఖీ పండుగ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుల సంఖ్యను పెంచడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా నా ఆర్మూర్ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ప్రతి రూట్లో అదనంగా బస్సులు నడిపిస్తున్నాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి రూట్లో 4 బస్సుల్ని ఎక్స్ట్రా పెట్టి, ఉన్న బస్సులకు కూడా ఎక్స్ట్రా ట్రిప్పులు పెట్టి ఇబ్బంది కలగకుండా అవసరం లేని రూట్లో నుంచి బస్సులు తీసి అవసరమైన రూట్లో నడిపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సరిపోయిన బస్సులు నడిపించి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చూస్తుంది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీ బస్సులోనే సురక్షితంగా ప్రయాణించి వాళ్ళ గమ్యస్థానాన్ని చేరాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రయాణికులకి మరి ఆర్మూర్ ప్రజలకు అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ మాట్లాడుతూ జ్ఞాపకాలను బంధించే ఫోటోలు ఎప్పటికీ మర్చిపోలేమని, అటువంటి ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్లను సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో సోమవారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అవడంతో పాటు పంట పొలాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్తో పాటు ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహానాయుడుకి బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డు వడ్డెర కాలనీలో గల నాగమ్మ ఆలయంలో శివలింగ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వేద పండితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అర్చకులు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా నాగమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. జాగ్రత్తగా కాపాడుతూ
ఈ నాగదేవత పూజని అందరూ చేసుకునేలాగా, అందరికీ సత్సంతానం కలిగేలాగా, ఇదిగో డాక్టర్ గారు వచ్చారు, అందరికీ సత్సంతానం కలిగేలాగా, అందరికీ వివాహాలు జరిగేలాగా, నాగదోషాలు పోయేలాగా ఎన్నో విధాలుగా సహకారం చేస్తూ ఉన్నారు. అది దైవీయంగా చిలివేరి రాజారాం గారికి ఏనాడో ఒకసారి ఇక్కడ ఒక లింగం ప్రతిష్ఠ చేయాలన్న ఒక కోరిక కలిగింది. ఆ కోరిక ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు చెప్పడము, మీ అందరం కలిసి ఓంకారేశ్వరం వెళ్ళడము, ఓంకారేశ్వరం దారిలో ఆర్మూర్ పట్టణంలోని పద్మశాలి 6వ తరఫా ఆధ్వర్యంలో రక్షాబంధన్ సామూహిక జంధ్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి నాడు పద్మశాలి సంఘంలో జంధ్యధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. రక్షాబంధన్ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ సందడిగా మారింది. రాఖీ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పట్టణంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, పాంత్ రోడ్, మామిడిపల్లి చౌరస్తా, పెర్కిట్ చౌరస్తాల్లో పదుల సంఖ్యలో నూతనంగా రాఖీ దుకాణాలు వెలిశాయి. రాఖీ వ్యాపారులు నూతన రకాల వెరైటీలతో కొనుగోలుదారులను ఆకర్షించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మార్కెట్ బాగుందని వ్యాపారస్తులు తెలిపారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆదేశాలతో కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ టక్కూరి గంగాధర్ ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్ పటేల్ 2 లక్షల లోపు రుణమాఫీ గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా విస్తరణాధికారి వినయ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ అమలవుతుందని తెలిపారు. ఏవైనా పొరపాట్లు ఉన్న రైతుల పేర్లు లిస్టులో రాలేదని, వారికి కూడా రుణమాఫీ వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రుణమాఫీ లిస్టులో పేరు రాని వారు సంబంధించిన ఆధార్ కార్డు పొరపాటున సరిగా నమోదు కాకుంటే వాటిని సరిచేసి పంపిస్తామని, మరే విధంగా తప్పులు దొరికినా వాటిని సరిచేసి రుణమాఫీ వర్తించే విధంగా చేస్తామని తెలిపారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి రుణమాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి వినయ్, జిల్లా కాంగ్రెస్ వైస్ చైర్మన్ టక్కూరి గంగాధర్, న్యాలం రమేష్, జేళ్ల భూమన్న, సిద్ధుల నవీన్, పోగుల గంగాధర్, రంజిత్, గుడాల గంగారాం, రైతులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబం ప్రామాణికంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ కుటుంబ సభ్యుల నిర్ధారణ అనేది జరగలేకపోవడం ద్వారా కాలేదు. వాళ్ళకు కూడా స్వయంగా అధికారులు ఇంటికి వచ్చి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని ఎవరెవరు కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు కూడా త్వరలో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని వర్తింపజేయడం జరుగుతుంది. కావున మా వ్యవసాయ శాఖ తరఫున రైతు సోదరులను కోరేది ఏంటంటే ఎవరు కూడా దిగ్భ్రాంతి చెందొద్దు, ఆందోళన పడద్దు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. కావున రైతు సోదరులు దీన్ని గమనించి కొద్దిగా ఓపిక పట్టగలరు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఉమ్మడి మోర్తాడ్ మండల మాజీ జెడ్పీటీసీ ఎనుగందుల అమిత పూర్ణానందం రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ అమిత పూర్ణానందం మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో మోర్తాడ్ మరియు ఎర్గట్ల మండలాలను అభివృద్ధి కొరకు నిధులను మంజూరు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా మండల అభివృద్ధి కొరకు ఎమ్మెల్యేగా తమ వంతు సహకారం ఉండాలని ఎమ్మెల్యేను కోరారు. రాఖీ పండుగ సందర్భంగా కిసాన్ నగర్ గ్రామ పద్మశాలి సంఘ భవనంలో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి కార్యవర్గం నూతనంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు మానేటి నాగభూషణం, ఉపాధ్యక్షులు పొట్టవేత్రి పురుషోత్తం, ప్రధాన కార్యదర్శులు అల్వాల మధుసూదన్, కార్యదర్శి మేక లక్ష్మీనారాయణ, కోశాధికారి మేక సంజయ్లను ఎన్నుకున్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రజలు రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగ నిలుస్తుందని చెప్పారు. ప్రజలందరూ ఆనందంగా రక్షాబంధన్ పండుగను జరుపుకోవాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకున్నారు. ఎర్గట్ల మండలంలోని తడిపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద రాఖీ పౌర్ణమి శ్రావణ నక్షత్రం సోమవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారని దేవాలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు.
ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ నేడు శ్రావణ మాసం సోమవారం రాఖీ పౌర్ణమి విశేషమైన పర్వదినమని అన్నారు. సోదర సోదరీమణులు రక్షాబంధన్ నాడు రాఖీలను కట్టుకొని రాఖీ పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. రాఖీ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని కూడా పేరు ఉందని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి విశిష్టతను ఆయన భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంద్రుడు శిశుదేవి కూడా రక్షాబంధన్ గారికి విజయాన్ని కూడా పొందుతుంటారు. భార్యాభర్తలు కట్టుకోవచ్చు, అన్నదమ్ములు కట్టుకోవచ్చు, అక్క చెల్లెలు కట్టుకోవచ్చు. ఎవరికి కూడా ఈ రక్ష కట్టినప్పుడు ఒక మంత్రం ఉంటుంది, రక్షా మంత్రం. ఆ మంత్రం చదువుకుంటూ రక్ష కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏన బంధో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్యామి బధ్నామి రక్షమాచల మాచల. ఏన బంధో బలిరాజా దానవేంద్ర మహాబల తేనత్యామి బధ్నామి రక్షమాచల చల. ఈ మంత్రం చదువుకుంటూ రక్ష పండుగ ఆ స్వామి యొక్క ఏ దోషాలున్నా రాఖీ పండుగ అందరి శుభాకాంక్షలు. బాల్కొండ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సోమవారం రాఖీ పౌర్ణమిని ఘనంగా నిర్వహించుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం గ్రామాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. తమ సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టి దీవెనలు తీసుకున్నారు. తోడబుట్టిన ఆడపడుచులకు ఎల్లప్పుడూ రక్షగా ఉండాలని ప్రతిజ్ఞతో ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున సోదరులు తమ సోదరీమణులకు రాఖీ కట్టి రక్షగా నిలుస్తారు. అయితే కొన్ని కుటుంబాలలో సోదరులకు సోదరీమణులకు సోదరులు ఉండకపోవడంతో పెద్దవారైన తండ్రులు, పెద్దనాన్నలు, తాతలకు రాఖీ కట్టి ఆశీర్వాదం పొందుతారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రాఖీ పండగ వేడుకలు. రక్షాబంధన్ సందర్భంగా కిటకిటలాడిన మార్కెట్. ప్రయాణికులతో రద్దీగా ఆర్మూర్ బస్టాండ్. వినూత్నంగా రాఖీ పండగకు శ్రీకారం చుట్టిన ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ. వాహనదారులకు రాఖీ కట్టి హెల్మెట్పై అవగాహన. శ్రావణ సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై బార్లు తీరిన భక్తులు. ఘనంగా స్వామివారికి అభిషేకం, పల్లకీ సేవ. రుణమాఫీ కోసం కదం తొక్కుతున్న రైతులు. దేగాం దక్కాన్ గ్రామీణ బ్యాంకు ఎదుట రైతుల ధర్నా. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుల డిమాండ్. 24వ తేదీన భవిష్యత్ కార్యాచరణ. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.